హాయ్ హలో గైస్, పొద్దున్నే అయితే మేము కోటప్ప కొండకైతే స్టార్ట్ అయిపోయాము. అనుకోలేదు ఇలా వెళ్తామని చెప్పి. సడన్గా అయితే ప్లాన్ వేసుకొని అయితే వెళ్తున్నాము. దారిలో పెన్నారి వాగు కనపడింది. ఇదైతే మనం ఎంట్రన్స్ అన్నమాట. ఇది కోటప్ప కొండకి ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి మొత్తం ట్రావెలింగ్, చుట్టుపక్కల నేచర్ కూడా చాలా బాగున్నాయి. ఆ కొండపైకి రీచ్ అయ్యేటప్పటికి స్టార్టింగ్లో గణేశుడు కనపడ్డాడు, వినాయకుడు. అలా ఎదురుగా శివుడు కనపడ్డాడు. అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. చుట్టుపక్కల షాపులు. ఇది సత్రం అనుకుంటా, రూమ్స్కి ఏదో సంబంధించినది. నంది. ఇప్పుడు అలా మనం శివుడి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, అక్కడ శివుడు ఉన్నాడు. శివలింగము, శివుడు, త్రిశూలము, డమరుకము. చుట్టుపక్కల నేచర్ కూడా చాలా బాగుంది. ఆ వ్యూ కానీ అంతా కానీ మంచి ఫొటోస్కి కానీ అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. చుట్టుపక్కల చాలా బాగుంది. అలానే లోపలికి వెళ్ళి శివుడిని దర్శించుకున్న తర్వాత ఈ పక్క కింద ఒక దారి ఉంది అంటే ఆ పక్క అయితే కిందికి దిగేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. అలా డౌన్ అయిపోతున్నాము. అక్కడ లక్ష్మీదేవి, అలా ముగ్గురు అమ్మవార్లు. అలా డౌన్ అవుతున్నాం. ఇక్కడ ఒక కోనేరు ఉంది, కృష్ణుడి బొమ్మ. ఇక్కడ శంఖం. ఈ చుట్టుపక్కల నేచర్ కూడా చాలా బాగుంది గైస్. ఇక్కడ పార్క్ ఏరియా ఉంది. ఇప్పుడు అయితే క్లోజ్ ఈ పార్క్ ఏరియా. ఈ పార్క్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది చూడడానికి. కానీ 6 అయింది కాబట్టి క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఏదో ఉంది అది. అవన్నీ చూసుకున్నాకైతే రిటర్న్ అయిపోయాం గైస్. రాత్రి 12 అయిపోయింది. మేము బయలుదేరి వచ్చే లోపల సింగరాయపేట కూడా చూసుకొని అయితే బయలుదేరిపోయాము. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్ గైస్, మర్చిపోకండి.